హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం మన జాతర జనజాతర నేర్చుకుంటున్నాం. ఇది 6th క్లాస్లోని రెండవ ఉపవాచకం అండి. దీనికన్నా ముందు ఫస్ట్ మనకు ఏంటిది సోమనాద్రి, తర్వాత ఏంటిది మనకు ఎలక విందు అంటే ఎలక పెళ్ళి ఉంది కదా, అది మనకు ప్రశాంత్ సార్ చెప్పిండు. ఈ ఒక్క లెసన్ మాత్రమే మన జాతర జనజాతర మాత్రమే నేను చెప్తాను. మిగతా అన్ని ఉపవాచకాలన్నీ కూడా ప్రశాంత్ సారే చెప్తాడు. ఇది అయిపోయిన వెంబటే 6th క్లాస్లో మిగిలినటువంటి రెండు, ఇంకా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రెండు కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు 7th క్లాస్లో ఎంటర్ అవుతామండి. ఇది ఎందుకు లేట్గా చేశామంటే, నేను మేడారం పోయి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ నిన్న ఎట్లా ఉందో చూసి మీకు అన్నీ కూడా ఫొటోస్ వీడియోస్ చూపెడదామనేటువంటి ఉద్దేశంతో పోయాం. మాకు మేడారం జస్ట్ 30 కిలోమీటర్స్ మాత్రమే. ఓకే అండి, మనం ఇప్పుడు చూద్దాం. అందరూ కొత్తగా వాచ్ చేస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎందుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అంటే, మీకు ఇలాంటి కంటెంట్ ఎక్కడా దొరకదు. ఒక యాస్పిరెంట్ చెప్తున్నాడు, ఒక ఫ్యాకల్టీ కాదు, ఒక ఫ్రెండ్ చెప్తాడు అని అనుకొని, ఒక బ్రదర్ చెప్తాడు అనుకొని మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము 100% జెన్యూన్ కంటెంట్ విత్ హైలీ అంటే క్వాలిటీ ప్రూఫ్స్ తోటే వస్తున్నాం కాబట్టి మాకు మీరు ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము. ఓకే అండి, ఇక్కడ చూద్దాం. ఇదంతా కూడా పీడిఎఫ్ ఉంటుంది. పీడిఎఫ్ తర్వాత నేను అక్కడ వెళ్ళినటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేశాక మనం ఇంపార్టెంట్ పాయింట్లో వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ మనం ఇక్కడ ఉపవాచకం చూద్దాం. ఏంటిది? మన జాతర జనజాతర. ఇది మన జాతర జనజాతర దేనికి సంబంధించిందంటే, మనకు సమ్మక్క సారలక్క. ఏంటిది? సమ్మక్క సారల. ఏంటిది? సమ్మక్క సారక్క మేడారం జాతర. ఇది ఏ జిల్లాలో ఉంది అంటే ములుగు జిల్లాలో ఉంది. ఓకేనా అండి? ఈ ప్రస్తుతం ములుగు జిల్లా, పూర్వం ఏంటిది మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, దానికన్నా ముందు ఏంటిది వరంగల్ జిల్లా. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటిది 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు వరంగల్, తర్వాత 31 డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు జయశంకర్, 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు ములుగు. ఓకేనా అండి? చూద్దాం. ఇక్కడ మనకు ఇది ఇంట్రడక్షన్ చెప్పాక నేను మీకు కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ చూపెడుతున్నా, అవి చూద్దాం. చూసిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. పచ్చని అడవిలో ఇసుక వేస్తే రాలనంత జనం, కంకణవనం తోడుగా కుంకుమ భరణిలో గద్దెలకు పయనం, కోయ పూజారులతో కొలువైన చిలకల గుట్ట దేవగణం, తడిబట్టల తానాలతో పూనకాల ప్రభంజనం, నిలువెత్తు బెల్లాలు తల్లులకు మొక్కులుగా సమర్పణం, సాంప్రదాయ వేషధారణల నృత్యాల సమ్మేళనం, 2 ఏళ్లకోసారి అంబరమంటే సంబరం. ఏంటిది? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందట? 2 ఏళ్లకు ఒకసారి వస్తుందట. మన మేడారం కోరిక ఏంటిది? మన మేడారం కోరిన కోరికలు తీర్చే తెలంగాణ రాష్ట్ర కొంగు బంగారం. ఓకే, ఇదంతా కూడా మనకు ఇంట్రడక్షన్ అండి. మనము ఇప్పుడు కొన్ని మనకు పీడిఎఫ్ అంటే మీకు చూపెడతాను మొత్తం, తర్వాత మనకు ఫొటోస్ చూపెడతాను. ఇది మనకు జంపన్న వాగు అని మనం ఇక్కడ అంటాము. ఏంటిది? జంపన్న వాగు ఇది. ఓకేనా అండి? మీరు ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మేము ఇదంతా ఎందుకు చూపెడుతున్నామంటే, మెయిన్గా ఇక్కడ జయశంకర్ జిల్లా ఉంది కదా, తర్వాత బుక్లో కొన్నిట్లో మేడారం ఉంటుంది, అంటే ములుగు ఉంటుంది, కొన్నిట్లో జయశంకర్ ఉంటుంది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావద్దు అనేది మా యొక్క ఏంటిది ఇంటెన్షన్. ఓకేనా అండి? చూడండి, ఇది మనకు పగిడిద్ద రాజు గారి ఏంటిది ఇది గద్దె. ఇది మనకి ఇది ఎప్పుడో బుక్ తీసినటువంటి ఫొటోసు. ఇప్పుడు 2025 మేలో ఎట్లా ఉందో కూడా మేము చూపెడతాము మీకోసం. ఎందుకు ఇట్లా అంటే, మనకు జీకేలో కూడా అడగవచ్చు, తర్వాత సోషల్లో కూడా అడగవచ్చు. మీకు ఎలాంటి మార్కు పోవద్దు, 1 మార్కు కూడా పోవద్దు అనే ఉద్దేశంతో మేము మీకు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చూపెట్టడం జరుగుతుంది. ఇది ఇక్కడ మనకు ఇది మేడారం ఏంటిది మనకు ఎంట్రన్స్ అండి ఇక్కడ ఇట్లా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇది మనకు సమ్మక్క గద్దె. ఇది ఎక్కడ ఉంది అంటే, ఇది మనకు సమ్మక్క సారక్క గద్దెలు అనేటువంటివి చాలా చోట్ల ఉన్నాయి. కానీ అక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటిదంటే 2. ఒకటి ఏంటిది? మేడారం అంటే ఇప్పుడు జాతర జరిగేటువంటి ఏంటిది మనకు ఊరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బయకపేట అని ఉంటుంది. బయకపేట అంటే దానికి ప్రత్యేకత ఏంటిది అంటే, మన సమ్మక్క పుట్టిన ఊరు అని మనము అంటాము. వాటి గురించి కూడా తెలుసుకుందాం.
ఓకే, మీరైతే వినండి. ఇగో పూర్వం అప్పుడు ఇట్లా ఎడ్ల బండులలో వచ్చేవాళ్ళు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇట్లా మనకు ఇప్పుడు వస్తున్నారా? రావట్లేదు. ఇప్పుడు అన్నీ కూడా కార్లు బండ్లు ఉన్నాయి. చూద్దాం. మనకి ఇదంతా కూడా మేడారం జరిగేటువంటి రోజులు. ఎప్పుడు బుధవారం, గురువారం, శుక్రవారం 3 రోజులు జరుగుతాయని అనుకుంటాం కదా. అంటే మీకు ఏ రోజులు కూడా వస్తాయి. ఆ రోజు ఎట్లా ఉంటుంది అమ్మవారి యొక్క గద్దె, ఎట్లా ఎంత ముక్కులతోటి ఉంటుందో చూడండి. ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. మనకి ఇక్కడ చూడండి, నేను మా నాన్న ఇద్దరం పోయినాం. ఇక్కడ ఇది ఎక్కడి గద్దె అంటే బయకపేట గద్దె. దాదాపుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు కామెంట్ చేయండి. ఓకేనా అండి. ఇది మన హంబుల్ రిక్వెస్ట్. మన సమ్మక్క సారక్క వాళ్ళకు అంటే ఆ చరిత్ర, ఆ మేడారం గురించి చాలా అద్భుతంగా వాళ్ళకి తెలుసు. ఎవరికైనా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసే ఉంటుంది. కాబట్టి మీకు ఎందుకు నేను క్లారిటీ చెప్తున్నాను, బయకపేట దగ్గర ఇక్కడ మెయిన్ అండి. ఇక్కడ ఈ సమ్మక్క తల్లి గద్దె, ఇక్కడ పగిడిద్ద రాజు గద్దె, ఇది మనకు సారక్క తల్లి గద్దె. ఇవి మీకు వీడియోస్ కూడా చూపెడుతున్నాము, చూడండి ఒకసారి. మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వీడియో ఉంటుంది. ఇవన్నీ కూడా మీకోసమే చూడండి. ఇక్కడ సమ్మక్క తల్లి గద్దె, తర్వాత పగిడిద్ద రాజు, ఇదంతా జస్ట్ అంతగా డెవలప్మెంట్ లేదు అక్కడ. కానీ యాక్చువల్లీ మెయిన్ అనేది ఇక్కడనే. కానీ అక్కడ మేడరాజు అక్కడనే అయిపోయింది, అతని భర్త అక్కడ ఉన్నారు, అక్కడనే వెళ్ళిపోయారు. కాబట్టి ఏంటిది మనకు అక్కడ మేడారం అనేది జరిగింది. సో ఇది ప్రాసెస్. ఎక్కడ మనం ఇదంతా కూడా బయకపేట, ఇక్కడ ఎస్ఎస్ తాడవాయి, అది కూడా తాడవాయి మండలమే, అది కూడా ములుగు జిల్లానే. ఓకేనా అండి. ఇది మనకు ఇక్కడ సమ్మక్క తల్లి గద్దె ఉంటుంది. ఇది తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడనే సారక్క తల్లి గద్దె ఉంది, నేను చూపెట్టాను. తర్వాత ఇది మనకు పగిడిద్దరాజు గద్దె. ఓకే, ఇక్కడ నాగులమ్మ తల్లి ఉంటుంది. నాగులమ్మ తల్లి ఎవరు? సమ్మక్క ఇంకో కూతురు. ఎవరు? 2 కూతుర్లు 1 కొడుకు కదండి. ఓకే, మీకు అందరి మంచి క్లారిటీ చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ ఈరోజు ఎంత? 6వ తారీఖు. 5వ తారీఖు ఎట్లా ఉందో అనేది చూపెడుతున్నా మీకు. అంత క్లారిటీగా చూపెడుతున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా చూడాలి. ఓకే, మనం ఇప్పుడు మేడారం వెళ్ళిపోదాం. ఇది సమ్మక్క గద్దె, ఇదంతా కూడా సమ్మక్క గద్దె. తర్వాత ఇది వచ్చేసి సారక్క గద్దె. ఓకేనా అండి. మనం ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు సమ్మక్క గద్దె చూపెడతాం. మేమందరం అక్కడ పోయినాం. తర్వాత ఇక్కడ చూడండి వీడియో. సమ్మక్క గద్దెకి ఏంటిది, మనకు ఇక్కడ చీర కడుతున్నారు చూడండి. ఒక అమ్మ ముడుపులు అంటే వాళ్ళు ఇక మొక్కులు మొక్కుకుంటారు కదా, అట్లా ఉంటుంది. చీరలు వేస్తారు. బంగారం అంటే ఏంటిది? బెల్లం అన్నట్టు, నిలువెత్తిన బెల్లం వేస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ సారక్క గద్దెని చూసినా కూడా మనకు సేమ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా తెలుస్తాయి ఎట్లా ఏంటిది అనేది. ఇప్పుడు ఇక్కడ మనము కింద కూడా చూడండి మీరు, అక్కడ అరటిపండ్లు, బెల్లము, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఉంటుంది. ఇగో చూడండి, అక్కడ బెల్లం తీసుకోబోతున్నారు కదా, మీకోసమే ప్రత్యేకంగా మేము పోవడం జరిగింది. మన యొక్క అందరికీ ఉద్యోగం రావాలి ఖచ్చితంగా. అక్కడ చూడండి మనకి ఇక్కడ పగిడిద్ద రాజు గద్దె ఉంటుంది. తర్వాత మీ అందరికి కూడా బాగా అర్థం అవ్వడానికే మేము ఇక్కడ చూపెడుతున్నామండి, వేరే ఉద్దేశం లేదు. ఇప్పుడు సమ్మక్క గద్దె నుండి ఇప్పుడు మనం సారక్క గద్దె ఎక్కిపోతున్నాం. ఓకే, చూడండి అక్కడ సారక్క గద్దె అని కూడా అక్కడ రాసింది. ఇదంతా కూడా మేడారం విజువల్స్ ఇప్పుడు ఈ రోజుకి. ఓకే, చూడండి మీరు ఖచ్చితంగా, మీకు వీలుంటే మీరు ఖచ్చితంగా వెళ్ళిరండి. ఓకేనా అండి. ఇది మనకు సారక్క గద్దె. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనము ఏంటిది, మనము ఇక్కడ గోవిందరాజులు ఉంటారు. గోవిందరాజు తర్వాత ఇక్కడ ఏంటిది, ఇదంతా కూడా మనకు వాళ్ళ యొక్క విగ్రహాలు అనద్దు మనం, ఇదంతా కూడా మనము ఏంటిది, ఇదంతా గద్దె అనాలి. ఓకేనా. విగ్రహాలు అంటే సమ్మక్క సారలకు విగ్రహాలు అనేవి ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇది పగిడిద్ద రాజు గారిది. ఓకేనా. గోవిందరాజు ఎవరు, పగిడిద్ద రాజు ఎవరు అనేది కూడా మీకు చెప్తాం మేము. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద మనకి ఇక్కడ మీకు ఇది కూడా తీసుకొచ్చాము. ఇది బెల్లము, తర్వాత మనకి ఇక్కడ పూలు, వస్త్రాలు, తర్వాత వాళ్ళ యొక్క కానుకలు, తర్వాత కుంకుమ, తర్వాత ఏంటిది మనకు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మనకు సమ్మక్క గద్దె దగ్గర విజువల్. కాబట్టి మీకు ఎందుకు ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలి, ప్రతి ఒక్కరికి మంచి మార్క్స్ రావాలనేదే మన యొక్క కోరిక. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా ఏంటిది, మనకు ఇది లడ్డూలు ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఇవి ఉన్నాయి, తర్వాత ఏంటిది మనకి ఇక్కడ పులిహోర, తర్వాత ఇవి మిఠాయిలు, ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ అమ్ముతున్నారు. ఓకే, మీరందరికీ ఆల్ ద బెస్ట్. సమ్మక్క సారక్క గారి, మన అమ్మ తల్లి అందరికీ మంచి జరగాలనేదే మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మంచి మార్క్స్ వచ్చి మంచిగా అందరికీ జాబులు రావాలనేది కోరుకుంటున్నాం. మాకు కూడా రావాలి, మీకు కూడా రావాలి. మనం డైరెక్ట్ ఇప్పుడు ఏంటిది ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం. జయశంకర్ అండ్ భూపాలపల్లి జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే
ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే అండి. ఓకే అండి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం మనం ఇక్కడ. సమ్మక్క సారలక్క వారి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, వాళ్ళ యొక్క చరిత్ర ఏంటిది, అవన్నీ కూడా చూద్దాం. ఇప్పటి వరకు చూసింది మనమంతా నార్మల్ జీకేలా పరిగణించండి. ఇప్పుడు మనకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్ ఓన్లీ టెక్స్ట్ బుక్ ఆధారితంగా ఎట్లా అడుగుతారో ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా అండి. సమ్మక్క సారక్కల మేడారం జాతర. ఓకే. జాతర అనే పదం ఏంటిది, సంస్కృతి పదం. ఏంటిది జాతర అంటే ఏంటిది, యాత అనేది మనకి ఇక్కడ ప్రకృతి వికృతులు అనేటువంటివి ఇచ్చారు. వీటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. ఎక్కడ? భారతదేశంలోనే. తర్వాత ఆసియా ఖండంలోనే కూడా అతిపెద్ద రెండవ జాతర మనకు గిరిజన జాతర మేడారం జాతర అని కూడా మనం అంటాము. ఇక్కడ చూడండి, మనకు కొన్ని బుక్స్లలో జయశంకర్ జిల్లా అని ఉంది, కొన్ని బుక్స్లలో జయశంకర్ ఉంది. ఏంటిది, ములుగు జిల్లా ఉంది. అక్కడ జయశంకర్ ఆర్ ములుగు జిల్లా అని పెడితే ఇప్పుడు లేటెస్ట్గా 2022 బుక్స్లో ఏమైతే 24-25 అకాడమీ బుక్స్ ఉంది కదా, దాంట్లో ఏముంటుంది, ములుగు అని ఉంటే ములుగు పెట్టండి, జయశంకర్ అని ఉంటే జయశంకర్ పెట్టండి. ఓకేనా. మీకు ఇవి రెండు ఉన్నాయి. మాకు అక్కడ జయశంకర్ ఉంది, ములుగు ఉంది. ఏది పెట్టాలంటే మనము ములుగు పెట్టాలి. ఓన్లీ జయశంకరే ఉంటే జయశంకర్ పెట్టండి, ఓన్లీ ములుగు ఉంటే ములుగు పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ తాడవాయి మండలం, తర్వాత మేడారం గ్రామం. ఇది మనకు టెక్స్ట్ బుక్లో. ప్రస్తుతం ఏం జిల్లా, ములుగు జిల్లా. ఓకేనా. అడవి మధ్యలో ఏంటిది, అడవి మధ్యలో చిలుకల గుట్ట ఉంది. అక్కడనే మన మేడారం పక్కనే వితిన్ ఇక్కడ 200 to 300 మీటర్స్లో చిలకల గుట్ట ఉంటుంది. అక్కడ నుండి మీద నుండి నీళ్ళు వస్తాయి. అవి అద్భుతంగా ఉంటాయి. అవి మనకు మినరల్ వాటర్ కూడా పనికి రాకుండా ఉంటాయి, అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనకు లేటెస్ట్గా టీజీ 2025లో అడిగినటువంటి క్వశ్చన్ మేడారం నుండి చూద్దాం. ఒకటి, మాఘశుద్ధ పౌర్ణమి ఫిబ్రవరి నెలలో ఎప్పుడు, మేడారం జాతర ఎప్పుడు ఉంటుందట అంటే మాఘశుద్ధ పౌర్ణమి ఫిబ్రవరి నెలలో ఉంటుంది. ఎప్పుడు అని కూడా మనకు అడిగారు ఇక్కడ. మాఘశుద్ధ నవమి, మాఘశుద్ధ పౌర్ణమి, మాఘశుద్ధ అమావాస్య. మీరు అవసరమైతే 9th జనవరి సెకండ్ షిఫ్ట్లో చూసుకోండి. ఓకేనా. ఎన్ని రోజులు జరుగుతుందంటే 3 రోజులు జరుగుతుంది. ఆ రోజులు ఏంటియో మనం చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. ఇప్పుడు ముఖ్యంగా ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళు వస్తారు, ఆంధ్రప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఏంటిది మధ్యప్రదేశ్. ఇవన్నీ కూడా మనకు బార్డర్ డిస్ట్రిక్ట్స్గా మనకు ఉన్నాయి. తర్వాత అసలు ఎవరి సమ్మక్క సారక్క, ఈ మనము దేవతలుగా పరిగణిస్తున్నాం కదా ఈ అమ్మవార్లను. మనం అసలు ఎవరు, వీళ్ళ యొక్క చరిత్ర ఏంటిది అనేది కూడా తెలుసుకుందాం అమ్మవార్లు. ఓకే. సమ్మక్క సారక్క ఎవరు, తల్లి కూతురు. సమ్మక్క తల్లిగారు, తర్వాత సారక్క కూతురు. ఓకేనా. గిరిజన హక్కుల కోసం ఎదురు తిరిగి పోరాడిన వీర వనితలు. ఎవరు, ఎవరి హక్కుల కోసం పోరాడారంటే గిరిజనులు. ఓకేనా. 12వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా ఏంటిది, పోలవాస ప్రాంతానికి అక్కడ దొర ఎవరు, గిరిజన దొర ఎవరు, మేడరాజు పాలిస్తుండేవాడు. ఏంటిది 12వ శతాబ్దం. ఎప్పుడు మనం ఉండేది ఇప్పుడు 21 కదా. 12వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా, పూర్వం అంటే ఇప్పుడుది కాదు, పూర్వం కరీంనగర్ జిల్లా పోలవాస ప్రాంతాన్ని గిరిజన దొర మేడరాజు పాలిస్తుండేవాడు. ఓకేనా. నెక్స్ట్, అతనికి సంతానం లేదు. ఓకేనా. నెక్స్ట్, ఒకనాడు అడవికి వెళ్తుంటే చిన్నపిల్లను చూశాడు. ఏంటిది, ఎవరు చిన్నపిల్ల, సమ్మక్క. ఆ చిన్నపిల్లకు సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ దొరికింది అమ్మ, తర్వాత అమ్మకు సమ్మక్క అని పేరు పెట్టిర్రు. తర్వాత ఆమె సమ్మక్క మనకు చెట్ల వైద్యం చేస్తూ తోటి గిరిజనులను రక్షించేది. ఓకే. దేవతామూర్తి అని గిరిజనులు భావించేవారు. దేవతామూర్తి అని గిరిజనులు ఎవరిని భావించేవారు? ఆప్షన్ ఏ సమ్మక్క, ఆప్షన్ బి సారక్క, ఆప్షన్ సి నాగులమ్మ, ఇంకొక ఆప్షన్ 4 ఎవరికి ఇంకొక అమ్మవారి పేరు ఇస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ అనేది చదవాలి. ఎవరిని భావిస్తారు? సమ్మక్కకి భావిస్తారు. ఓకేనా. మేడరాజు మేనల్లుడు అయినటువంటి పగిడిద్దరాజు. మనం అక్కడ ఒకటి ఏంటిది మనకు పగిడిద్దరాజు. ఓకే. నెక్స్ట్ గోవిందరాజులు.
ఇక్కడ రెండు మనము గద్దెలు చూసాం కదండి. పగిడిద్దరాజు ఎవరి మేనల్లుడు? మేడరాజు యొక్క మేనల్లుడు. ఓకేనా. కాకతీయులకు ఎవరు? పగిడిద్దరాజు అనే వాళ్ళు, అతను కాకతీయులకు సామంతురాజుగా ఉండి మేడారం అనే ప్రాంతం, ఇప్పుడు జరుగుతున్నటువంటి మేడారం జాతర ఉంది కదా, ఆ గ్రామం, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తుండేవాడు. ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఒకసారి చూడండి. మేడరాజు పోలవస ఆ ప్రాంతానికి, తర్వాత పగిడిద్దరాజు ఏ ప్రాంతానికి? మేడారంకి. ఓకేనా. ఇక్కడ పగిడిద్దరాజు మేనల్లుడు అంటే ఎవరికి మేనల్లుడు? మేడరాజుకు మేనల్లుడు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనము పగిడిద్దరాజుకు సమ్మక్కనుచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు పాయింట్ గుర్తుకు రండి. పగిడిద్దరాజు ఎవరు? సమ్మక్క గారి భర్త. ఓకే. గోవిందరాజు ఎవరు? సారక్క భర్త. అది మనకు నెక్స్ట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. గోవిందరాజులు ఎవరు? కూతురు అంటే పగిడిద్దరాజు అల్లుడు, సమ్మక్క అల్లుడు. ఓకేనా. పగిడిద్దరాజు ఎవరు? సమ్మక్క భర్త. గుర్తుపెట్టుకోండి, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా. ఇప్పుడు మన సమ్మక్క పగిడిద్దరాజుకు పెళ్ళి అయిపోయింది. తర్వాత వాళ్లకు నాగులమ్మ, సారలమ్మ, జంపన్న అంటే ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు సంతానం, అంటే ఏంటిది మనకు సంతానం కలిగింది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు యుద్ధం అనివార్యం. యుద్ధం అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. యుద్ధంలో ఎవరు ఎట్లా ఏంటిది అనేది చూద్దాం. ఆ కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని, ఏంటిది 12వ శతాబ్దం, ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 12వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు ఉన్నాడని కూడా మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఇక్కడ టెక్స్ట్ బుక్ అతను. అర్థమవుతుందా? ఓకే. 12వ శతాబ్దం అంటే ఆ కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడు? ప్రతాపరుద్రుడు పరిపాలిస్తుండే వాడు. రాజ్య విస్తరణలో భాగంగా పోలవాసపై దండెత్తాడు. పోలవాస ఎవరిది? మనకు మేడరాజుది. మేడరాజు అంటే ఎవరు? సమ్మక్క వాళ్ళ నాన్నగారు. ఓకే. మన ఎవరు? పగిడిద్దరాజు వాళ్ళ మేన మామ. ఓకేనా. నెక్స్ట్ మేడరాజు పారిపోయి, ఇప్పుడు కాకతీయులు ఎవరు? మనకు ప్రతాపరుద్రుడు ఎవరి మీద దండెత్తాడు? పోలవాస ప్రాంతం మీద. ఎవరి అది? మేడరాజు గారి పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం. దాని మీద రాజ్య విస్తరణ కోసం దండెత్తినప్పుడు అతను తలదాచుకోవడానికి మేడారం వచ్చాడు. మేడారంలో ఎందుకు వచ్చాడంటే, మేడారము ఎవరిది? మేడరాజు యొక్క మేనల్లుడు. ఎవరు? పగిడిద్దరాజు. అలాగే కూతురు ఉంది కదా, అక్కడికి వచ్చి పారిపోయి అల్లుడు పగిడిద్దరాజు వద్ద అజ్ఞాతంగా కాలం గడుపుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఏమంటే యుగంధరాయునని మీరు గుర్తుపెట్టుకొని, ఇతను నాయకత్వంలో సైన్యం ఇక్కడ లక్నవరంకి డిఫరెన్స్ చూడండి మీరు. ఓకేనా. లక్క ఇక్కడ నా వచ్చింది, ఇక్కడ కా వచ్చింది, అక్కడ లక్నవరం అని కూడా ఇస్తాడు ఆప్షన్లో. దగ్గర స్థావరం ఏర్పరచుకున్నాడు. మంత్రి ఎవరు? మంత్రి నాయకత్వంలో ఎక్కడ స్థావరం ఏర్పరచుకున్నారు కూడా అడగచ్చు. ఏంటిది? లక్నవరం కాదు. ఓకేనా. ఇక్కడ సమ్మక్క వీరోచిత పోరాటం. ఇక మనము యుద్ధంలో వెళ్ళిపోదాం, మనం కూడా యుద్ధం చేద్దాం ఇప్పుడు. ఓకే. సమ్మక్క పగిడిద్దరాజుతో పాటు కొండాయి గోవిందరాజు కూతుర్లు నాగులమ్మ, సారలమ్మ, కొడుకు జంపన్న వీరోచితంగా పోరాడారు. అంటే ఏంటి? ఇప్పుడు మనకు యుద్ధం వచ్చేసింది. సమ్మక్క తల్లి, తర్వాత పగిడిద్దరాజు, తర్వాత కొండాయి, తర్వాత గోవిందరాజు, తర్వాత ఎవరు? కూతుర్లు నాగులమ్మ, సారలమ్మ, కొడుకు జంపన్న. వీళ్ళందరూ కూడా ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. ఓకేనా. చేస్తున్నారు. ఒక్కొక్కరు అందరూ వీరమరణం పొందుతున్నారు. అందరికీ కాకతీయ సైన్యమేమో పెద్దది, వాళ్ళకు అప్పుడు పెద్దది కాబట్టి వాళ్ళ యొక్క ఆయుధాలు కూడా అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ గిరిజన ప్రజలు ఎవరు? మన సమ్మక్క వాళ్ళు. గిరిజన ప్రజలకు ఏముంటుంది? మన యాన్షియంట్ అంటే ఏంటిది? పురాతనమైనటువంటి ఆ బాణాలు, ఆయుధాలు అవే ఉంటాయి. పెద్దగా మోడర్నైజేషన్ ఉండదు. కాబట్టి ఎంతమందిని ఎదుర్కొంటారు. కాబట్టి ఒక్కొక్కరు అందరూ వీరమరణం పొందుతున్నారు. ఓకే. ఇక్కడ ఇప్పుడు చూద్దాం. గాయపడిన జంపన్న పక్కనే ఉన్న సంపెన్నవాగులోకి దూకి వీరమరణం పొందాడు. అయితే మనకి ఇక్కడ దూకి అని ఉంది కదా, ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి దూకి అనే మనం రాయాలి. కానీ యాక్చువల్లీ ఆ రక్తంతో
ఆ వాగు మొత్తం తడిసిపోయి అంటే వాగులో కలిసిపోయి అందుకే జంపన్న వాగు పేరు వచ్చింది అని కొందరు. కానీ మనకేంటిది దాంట్లో దూకాడు కాబట్టి జంపన్న ఏంటిది ఆ వాగు సంపెంగ వాగు అసలు పేరు. ఇప్పుడు ఏం వాగు అయిపోయింది, అది జంపెన్న వాగు అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ పగిడిద్దరాజు శత్రువుల చేతిలో హతమయ్యాడు. పగిడిద్దరాజు ఎవరు? జంపన్న వాళ్ళ నాన్న అంటే సమ్మక్క ఎవరు భర్త. ఓకేనా. నెక్స్ట్ సమ్మక్కకు వెనుక నుండి దెబ్బ కొట్టారు, ముందు నుండి దెబ్బ కొట్టలేరు కదా, కాబట్టి అంత ధైర్యం ఎవరికి లేదు. అంత వీరనారి మన సమ్మక్క కాబట్టి వెనుక నుండి దొంగ దెబ్బ కొట్టడం జరిగింది. బల్లెంతో వీపులో పొడిచాడు. దేంతో పొడిచాడు అనేది కూడా అడుగుతారు, బల్లెంతో. ఓకేనా. నెక్స్ట్ సమ్మక్క గుర్రం మీద ఈశాన్య దిక్కున, కరెక్ట్ ఈశాన్య దిక్కునే ఉంటుంది. మేడారం సమ్మక్క సారక్క గద్దెకు ఈశాన్య దిక్కునే చిలకల గుట్ట ఉంటుంది. చూడండి, ఉన్న చిలకల గుట్ట మీదికి పోయింది. ఎంత వెతికినా దొరకట్లేదు, మాయమైపోయింది సమ్మక్క. ఓకేనా. ఇక ఇప్పటి నుండి ఉంటుంది ఇక. ఓకేనా. ఓ నెమలినార చెట్టు, దాని కింద ఓ పుట్ట మీద ఓ కుంకుమ భరణి కనిపించింది. ఏంటిదట? ఒకరోజు గిరిజనులు చెట్ల మూలికలతోటి ఏదో పోతారు కదా, ఏంటిది మనకు ఓ నెమలినార కనబడ్డది. నెమలినార చెట్టు కింద ఏంటిది పుట్ట ఉందట. పుట్ట మీద ఏంటిది ఓ కుంకుమ భరణి కనిపించిందంట. ఆ భరణిలో పసుపు, కుంకుమ, చెట్ల మూలికలు కనిపించాయి. అరే ఇవి మన సమ్మక్క గుర్తులు అని అనుకొని ఆ రోజు నుండి వాళ్ళు దైవంగా భావించి జాతర అనేది మొదలుపెట్టడం జరిగింది. దీనికి తోడుగా ప్రతాపరుద్రుని యొక్క రాజుగారి కళ, అది కూడా చూద్దాం. దాని తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ప్రతాపరుద్రుని కళలో ప్రతాపరుద్రుని కులదైవం ఉంది కదా, ఏకవీరదేవి కళలో కనబడి ఏంటిది సమ్మక్క సారక్క జాతర జరిపించాలని చెప్పింది. ఏంటిది సమ్మక్క సారక్కను చంపింది ఎవరు? ప్రతాపరుద్రుని సైన్యం, ప్రతాపరుద్రుడు. తర్వాత అతని కళలో ఎవరు కనిపించారు? వాళ్ళ యొక్క కులదైవం ఏకవీరాదేవి. ఓకేనా. నెక్స్ట్ ఎవరి జాతర జరిపించాలని అందట? సమ్మక్క సారక్క జాతర జరిపించాలని అంది. తర్వాత నెక్స్ట్ రోజే అతను మన బ్రాహ్మణ్స్ ఇప్పుడు అంటాం కదా, ఇక అక్కడ చూసేటువంటి వాళ్ళని పిలిచి జాతరకు సిద్ధం కండి, జాతర చేద్దాం, ఏం చేద్దాం ఏంటిదని చేసి అప్పటిదప్పుడు చేపించేసిండు. ఇగో ఇది స్టోరీ. తర్వాత జాతర జరిగే విధానం ఏంటిది? జాతరకు ప్రత్యేకంగా గిరిజన పురోహితులు ఉంటారు, బ్రాహ్మిన్స్ ఉండరు, గిరిజనులే చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వంశపారంపర్యంగా గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళే పూజలు చేస్తారు. పూజలు కూడా ప్రతిరోజు ఉండవు. కుంకుమ భరణి, తర్వాత మనకు పసుపు, తర్వాత ఏంటిది వాటికి సంబంధించినటువంటి కంకణ వనం ఉంటుంది. ఆ రోజు బుధవారం, గురువారం సమ్మక్క సారక్కలు వస్తారు. ఆ రోజే అవుతుంది. మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ప్రాసెస్ టెక్స్ట్ బుక్ చదివితే ఈజీగా అర్థమవుతాయి. ఓకే, చూద్దాం. మనము పూజలు అంటే మనకు రోజు గుడి లెక్క అసలు గుడే ఉండదు. గుడి లేని దైవం సమ్మక్క సారక్క. ఓకే. చెట్టు మనము ఎట్లయితే వర్షంలో తడుస్తామో అమ్మ కూడా తడుస్తుంది. మనం ఎట్లయితే ఎండలో ఏంటిది ఉంటామో అమ్మ కూడా ఉంటుంది. చలి ఏది ఉండదు, అంతా సేమే. మనం మనిషి లెక్కనే, మనం మనిషి నుండి వచ్చినటువంటి దైవమే సమ్మక్క సారక్క. ఓకేనా. మనకు ఎలాంటి విగ్రహాలు ఉండవు, ఎలాంటి పూజలు ఉండవు, అన్నీ కూడా మనకు అనుగుణంగా ఉంటాయి. చిలకల గుట్టను గిరిజనులు పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ గుట్టపైకి ఎవరు పోరు, నిజంగానే ఎవరు పోరు. దానికి పెన్షన్ వేసై ఉంటుంది. మనకు ఏంటిది మీ అందరికీ తెలుసు, మేడారం జాతర జరిగినప్పుడు ఆ జిల్లా ఎస్పీ ఉంటారు కదండి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆ జిల్లా ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏం చేస్తాడు? 3 సార్లు, 3-2 మనకు అది లెక్క అవసరం లేదు, కానీ 3 సార్లు అనుకోండి, 3 సార్ల మీద కాల్పులు వేసి అక్కడ నుండి ఏంటిది సమ్మక్క సారక్కను చిలకల గుట్ట మీద నుండి తీసుకురావడం జరుగుతుంది జాతరకు. మీకు విజువల్స్ ఉంటాయి, మీరు యూట్యూబ్లో వెళ్ళండి, మేడారం జాతర ఎస్పీ ఫైరింగ్ అని కొట్టండి, వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ జాతరకు ముందు ఒక కోయ యువకుడు చిలకల గుట్ట మీదికి పోయి పసుపు కుంకుమ ఉన్న భరిణను వెదురుగడకు
తెచ్చి గద్దెలపై నిలపడంతో జాతర మొదలవుతుంది. నేను చెప్పాను కదండి, కుంకుమ భరణి, పసుపు కుంకుమ, తర్వాత వెదురు అంటే ఇది మనకు కంకవనం. ఆ వీడియో కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ ఎండింగ్లో చూపెడతాను. ఓకేనా? లేటెస్ట్ 24లో జరిగినటువంటి జాతర కాల్పుల గురించి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ టెట్ 2023లో అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, సమ్మక్క గాయపడిన చోటు ఎక్కడ? తల్లి గద్దె. ఓకేనా? సారలమ్మ వీరమరణం పొందిన చోట ఎక్కడ? పిల్ల గద్దె. ఇవి మీరు ఖచ్చితంగా అక్కడ ఏమని ఇచ్చారంటే ఫస్ట్ తల్లి గద్దె అని ఇచ్చారు, నెక్స్ట్ పిల్ల గద్దె, నెక్స్ట్ మనకు ఏంటిది మనకు చిలకల గుట్ట ఇట్లా ఇస్తారు. నెక్స్ట్ ఏంటిది సంపెన్న వాగు ఇట్లా ఇస్తారు. మనం ఏం చేయాలి? తల్లి గద్దె పిల్ల గద్దె అంటే ఎవరు? మనకు సారలమ్మ. ఓకేనా? అట్లా చూడాలి. ఇక్కడ 3వ నాడు వన ప్రవేశం ముగింపు అంటే ఏంటిది? బుధవారం గురువారం ఏంటిది జాతర జరుగుతుంది, శుక్రవారం వన ప్రవేశం ఉంటుంది. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి మొక్కులు చూసినట్లయితే ఇక్కడ బెల్లాన్నే మనము బంగారం అంటాము. బెల్లాన్నే మనం ఏమంటాము? బంగారం అని అంటాము. ఓకేనా? మనము బంగారం అంటే ఏంటి దాన్ని కూడా ఇస్తారు. బెల్లం, తర్వాత మనకు పత్తి, లేకపోతే కుంకుమ, లేకపోతే పసుపు అని కూడా ఇస్తారు. ఓకేనా? ఇక్కడ చూడండి, మీరు ఖచ్చితంగా వినాలి, మంచిగా వింటేనే అర్థమవుతుంది. నిలువెత్తు బంగారం, తమ బరువుకు సరిపోయిన బంగారం. ఓకేనా? నిలువెత్తు బంగారం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 50 కేజీలు ఉన్నా అనుకోండి, 50 కేజీల బంగారం అంటే బెల్లాన్ని జోకిచ్చి అమ్మవారికి నేను ఏంటిది మొక్కుగా చెల్లిస్తాను. ఓకేనా? ఇట్లా ఒడిబియ్యం ఏంటిది తల వెంట్రికలు ఇవ్వడం, వెదురు తొట్టి అంటే ఏంటిది? వెదురు తొట్టె కట్టడం అంటే ఏంటిది? అక్కడ ఉంటుంది ఒక సాంప్రదాయం. తర్వాత ఎదురుకోళ్ళు ఇస్తారు, ద్వారా తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఒడిబియ్యం, తల వెంట్రికలు, వెదురు తొట్టె కట్టడం అంటే ఏంటిది? వెదురు అంటే ఇప్పుడే తెలుసుకుందాం, బ్యాంబో కూడా కడతారు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఎదురుకోళ్ళు. ఓకేనా? నెక్స్ట్ 1940 అంటే ఏంటిది? 1940 నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది, అంటే స్వాతంత్రం రాక ముందే. ఓకేనా? నెక్స్ట్ 1996 అంటే ఏంటిది? 1996. నాకు తెలిసి దీన్ని ఎక్కువగా ఫేమస్ చేసినటువంటి వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా? అతనే ఎక్కువ మనకు ఎన్టీఆర్ తెలుసు కదా, ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళు అంటే టీడీపీ ప్రభుత్వం ఎక్కువగా దీన్ని ఫోకస్ చేసి మనకు ఇప్పుడు ఫేమస్గా చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అంటే డెవలప్మెంట్ కార్యక్రమంలో మన సమ్మక్క సారక్క జాతర అనేది ఇంకా బాగా డెవలప్ అయింది. తర్వాత ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తుంది. ఎప్పటి నుండి నిర్వహిస్తుంది అని కూడా మనకు క్వశ్చన్స్ అడగవచ్చు. ఏంటిది? 1996 నుండి నిర్వహిస్తుంది. ఇదంతా కూడా ఇప్పటి మీకు నెక్స్ట్ ఇప్పుడు వీడియో చూపెడతాను. ఇదంతా కూడా మనకు 2వ ఉపవాచకం మన జాతర జనజాతర. మీరందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకు మీ అందరికీ జాబ్ రావాలి అని మేము అనుకుంటున్నాము. మీరందరూ కూడా సమ్మక్క సారక్క వారి ఆశీర్వాదం ఉండాలి అని అనుకుంటాము. మాకు కాకుండా అమ్మవారికి లైక్ కొడుతున్నామని ఒక లైక్ కొట్టండి, మాకు ఎంకరేజ్ చేయండి, 10 మందికి రీచ్ చేసేలా. మనం మంచి జరిగితే మనకు మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, మనం మంచి చేయకపోతే మనకు ఎట్లా మంచిగా జరుగుతుంది? కాబట్టి మంచి జరగాలి, మీకు నాకు జరగాలి, అందరికీ జరగాలి, అందరికీ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ.